రామాయణం జరగలేదు అని చాలా మంది అనుకుంటారు కదా. ఇప్పుడు హనుమంతుడి పాదముద్రలు మీకు చూపిస్తాను చూడండి. హనుమంతుడు తన శరీరాన్ని చిన్నగా లేదా పెద్దగా మార్చుకునే శక్తి ఆయనకు ఉంది. రాముడు సీతాదేవికి నేను వస్తున్నా ధైర్యంగా ఉండు అనే సందేశం ఇవ్వడానికి లంకకు ఎవరిని పంపాలి అని అనుకుంటూ ఉండగా జాంబవంతుడు హనుమాన్ని పంపిద్దాం అని హనుమాన్ కి ఉన్న శక్తుల గురించి గుర్తు చేస్తాడు. అప్పుడు హనుమాన్ అతి పెద్దగా మారి కింద కూర్చుని తన శక్తిని మొత్తం సేకరించుకొని ఒక్కసారిగా గాలిలోకి ఎగుతాడు. ఆయన ఇలా చేసినప్పుడు ఆయన పాదముద్రలు నేలలోకి చొచ్చుకొని పోయేవి. ఇలా అశోకవనంలో హనుమాన్ ఉన్నప్పుడు ఆయన పాదముద్రలు అన్ని భూమిలోకి అతుకుని వెళ్లిపోయాయి. అలాగే అశోకవనాన్ని ధ్వంసం చేసినప్పుడు ఆయన శక్తి వల్ల ఆయన పాదముద్రలు ఇప్పటికీ కూడా అశోకవనంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా వెళ్లి చూడవచ్చు. ఈ పాదముద్రలు ఒక చోట చిన్నగా ఇంకొక చోట పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే హనుమాన్ తన శరీరాన్ని చిన్నగా లేదా పెద్దగా మార్చేసుకుని లంకలో తిరిగాడు. హనుమాన్ పాదముద్రలు కేవలం ఈ లంకలోనే కాదు, మొత్తం భారతదేశంలో ఎన్నో ప్రదేశాలలో ఉన్నాయి. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో లేపాక్షి అనే గ్రామంలో కూడా ఉంది. రామాయణం గురించి ఇలాంటి ఎన్నో సాక్ష్యాలు అన్ని కలిపి ఒక పెద్ద వీడియో చేశాము. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. జై శ్రీరామ్.